జనసేన అధికార ప్రతినిధి దారా గోపి గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. సో రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ వెంకట గురుమూర్తి గారు, చాలా రోజులైంది. సో మీ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ చూపించడం మొదలెట్టిందనే ఒక ప్రశంస అయితే నెమ్మదిగా వస్తుంది. 6 నెలల పాటు ఏమీ చేయలేదని నింద నుంచి నెమ్మదిగా బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో బియ్యం ఎగుమతులకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం కొంత సీరియస్ అయింది ఏపీ గవర్నమెంట్ మీద. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల వ్యవహారం చూసుకుంటే కనుక ఏ నిబంధనలు వర్తిస్తాయో చూసి దాని ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆఫ్రికా తోటి ఒప్పందం ఉంది, G2G ఒప్పందం ఉంది. కాకినాడ పోర్ట్ నుంచి మనకి ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్. G2G ఒప్పందం పేద దేశాల ఆకలి తీర్చడానికి నౌకలు పంపించడం. ఒకవేళ తేడాపాడా ఏమన్నా ఉంటే పోర్టు బయట తేల్చుకోవాల్సింది, సముద్రంలోకి వెళ్ళి తేల్చుకునే వ్యవహారం కాదని సున్నితంగా చెప్పింది. ఏమంటారు? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, డబల్9 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే చెప్పారో ఇది చాలా ఒక పేదవాడు తినేటువంటి బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 5 సంవత్సరాలుగా విచ్చలవిడిగా కొని దాన్ని ఇతర దేశాలకు పంపిస్తూ ఒక పెద్ద నెట్వర్క్ పెట్టి వేల కోట్లు దోచుకున్నారు. ఇవాళ దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి దీని మీద చర్యలకు పూనుకోవటం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద విషయం నిజంగా ఆనాడు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలని ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కానీ, రాయలసీమ ప్రాంతంలో కానీ అనేక ప్రాంతాల్లో కనీసం అంటే బియ్యంతో అన్నం తినే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో పేదవాడికి అన్నం పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ దాంట్లోనే ఒక పెద్ద మాఫియాగా తయారయ్యి వేల కోట్లు దోచుకుంటున్నారంటే ఇది ఎంత దుర్మార్గం. దీని మీద చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ఏదైతే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిన్న నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ సంబంధించి వాళ్ళు ఒక లేఖ కూడా రాశారు. మీరన్నట్టు ఆఫ్రికా దేశానికి G2G ఒప్పందంలో భాగంగా మరి ఎందుకంటే దేశం మధ్య 2 దేశాల మధ్య జరిగేటువంటి ఈ ఒప్పందాల్లో మరి ఇబ్బందులు రాకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఖచ్చితమైనటువంటి అభిప్రాయం. దీంట్లో కూడా మేమేమి ఇచ్చేట్లా. కాకపోతే ఇదేంటంటే ఇది చాలా భయంకరమైనటువంటి ఇది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలనే దాంట్లో పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ సమస్యను కూడా మేము ఎందుకంటే అటు బయట దేశంతో కూడా మాట్లాడకుండా ఖచ్చితంగా దీని మీద సరి చేసుకుని, అదేవిధంగా ఎవరైతే దీంట్లో ఉండారో ప్రతి ఒక్కరిని కూడా లాగి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వాళ్ళందరినీ కూడా జైలుకి పంపే పరిస్థితి వస్తుంది. అది మనందరం కూడా చూస్తాం. ఇందుట్లో ఎలాంటి మరి వెనకడుగు వేసే పని లేదు. మరి ఆఫ్రికా దేశానికి పంపాల్సిన బియ్యాన్ని కూడా మరి రాత్రి మీరు చెప్పిన తర్వాత నేను అడిగితే 1-2 రోజుల్లో దీని మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి అది కూడా మనం దాని మీద కూడా మనం ఒక ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే లేఖ రాశారో వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఒప్పందాల మధ్య జరిగినటువంటి దాన్ని గౌరవం ఇవ్వాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. అదే సందర్భంలో చర్యలు తీసుకునే విషయంలో కూడా వెనకాడేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు అంటే ఇది వెంకట గురుమూర్తి గారు చాలా పారదర్శకంగానే చెప్పారు. గోపి గారు, అంటే గవర్నమెంట్ ఉండే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వంతో విదేశాలు చేసుకున్న ఒప్పందాలు కొన్ని ఉంటాయి. వాటికి లోబడి పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొద్దిగా లిమిట్స్ క్రాస్ చేస్తున్నాయనే ధోరణిలోనే ఆ NCEL వాళ్ళు CEO రాసిన లెటర్ ఉంది. అంటే ఇది మనకి ఫారిన్ రెవెన్యూస్ని, విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చే ఒక వ్యవహారానికి విఘాతం కలిగించేలా వ్యవహరించద్దు. ఇప్పుడు పోర్టుకి యువతల 3 చెక్ పోస్టులు ఉన్నాయి. 3 చెక్ పోస్టులు జల్లెడ పట్టి అక్కడ ఆపేసి వెనక్కి పంపిస్తే పోయేదానికి సముద్రంలోకి ఎందుకు వచ్చారు? ఎందుకు మా పరిధిలోకి మీరు ఎంటర్ అవుతున్నారు? ఎందుకంటే కాంకరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి స్టేటు సెంటరు కాక కాంకరెంట్ 2 అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాల్సినవి. కేంద్ర ప్రభుత్వం ఆగింది చూసింది ఇన్నాళ్ళాగి ఇవాటికి మాట్లాడింది. ఏమంటారు? వాసుదేవన్ గారు నమస్తే అండి. ఇప్పుడు బియ్యం పోర్టు వరకు వెళ్లకుండా ఆపుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాన్ని.
అధికారులు మొత్తం కలిసి చూసుకోవాలి. మీరు అన్నట్టు 3 చెక్ పోస్టులు దాటి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది, ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటిది చెక్ పోస్టులు దాటి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత సముద్రంలో షిప్ని సీజ్ ద షిప్ అని ఆదేశాలు జారీ చేయడం అనేది అది కొంచెం అధికార పరిధి దాటమే అయింది. పవన్ కళ్యాణ్కి బహుశా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే బంధాలు, అధికారాలు, పరిమితులు ఇవి వీటిపై అవగాహన ఉందో లేదో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులని షిప్పుని ఆపేసేయండి, వెనక్కి దింపేసేయండి, షిప్పులో నుంచి దింపేసేయండి అనే ఆదేశాలు ఇవ్వడం అయితే తప్పిదమే. అదే మాట కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు ఎంతసేపు జిల్లాల నుంచి తరలకుండా, జిల్లాల నుంచి స్మగుల్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రమే అధికారుల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. షిప్లోకి వెళ్ళిపోయి ఒకసారి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. పైగా దేశాల మధ్య ఉండే ఒప్పందాలు, ఆ G2G ఒప్పందం దానికి భంగం కలగకూడదు. అది ప్రపంచ విదేశీ విధానానికి సంబంధించినటువంటి భారతదేశాన్ని విదేశాలతో ఎలా ఉండాలి, ఎలాంటి వ్యాపారాలు చేయాలి అనేటువంటి అగ్రిమెంట్లు, అవగాహన ఒప్పందాలు అన్నీ ఉంటాయి. వాటికి భంగం కలగకుండా చూసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ లేఖ రాసింది. అది కరెక్టే, ఆ కేంద్ర ప్రభుత్వం వరకు కరెక్టే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొద్దిగా కొంచెం ఎక్కువగా అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. అది రైట్. ఒకసారి మెరుపుల మహేష్ గారు అంటే ఇప్పుడు ఇదేది ఏదో హెచ్చరికో లేకపోతే ఇంకోటి ఏదో మందలింపో షైడింగో ఏం కాదు. కానీ ఏంటంటే సరే, ఒక్కో ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొంత విస్తృతి ఉంటుంది. విస్తృతి ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెక్ పోస్టుల లోపల వాళ్ళని మీ ద్వారంపూడి అండ్ కంపెనీ అని మీరు అభియోగాలు మోపుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకే వాళ్ళు సినిమాలు చూపించినట్టు గొలుసు కట్టేసి పక్కన పెట్టచ్చు. అది చేయకుండా అది దాటి వెళ్ళిపోయిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి రెండే ఉన్నాయి, ఇది బాస్మతి కాదా, బాస్మతి అయితే ఆపేస్తారు. లోపలిగా వచ్చిన తర్వాత వాళ్ళు చూసేవారు 2 ఆస్పెక్ట్సే. ఆయన మన కస్టమ్స్ కమిషనర్ కూడా అదే మాట్లాడాడు. ఇది కాక ఇంకో అంశం ఉంది అక్కడ. మీ మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ అనేది ఏంటి, షిప్లో ఒక బియ్యమే కాదు కదా, చాలా ఉంటాయి. సో షిప్ని ఆపేమంటే ఎలా సాధ్యపడుతుందని వాళ్ళు అడిగారు. ఇక్కడ దాకా తెచ్చుకోవటం దేనికి అని ఒక ప్రశ్న అయితే, అసలు ఇన్ని అంశాలు ఉంటాయని ప్రపంచానికి తెలియచెప్పడానికే పవన్ కళ్యాణ్ ఇది చేశారనేది మరో వాదన. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో చెర్నాకోలు తీసుకుంటే కానీ పనిచేయని అఫీషియల్ మెషినరీ ఉన్నప్పుడు వాళ్ళని కదిలించడానికి ఆయన ఎత్తుగడ వేశారనేది ఆయనకి తెలియక కాదు. ఇవన్నీ ఈ మొత్తం నిబంధనలన్నీ తెలుసు, తెలియక కాదు. బట్ ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ మూవ్ ఎలా ఉంటుంది, మీ కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మ్యాటర్ యజమాన్యానికి, అలాగే మీకు, అలాగే ప్యానల్ ఉన్నటువంటి పార్టీ నాయకులకి, విశ్లేషకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మనం పీడిఎస్ రైస్ పట్టుకున్నట్టు కానీ, లేకపోతే కాకినాడ పోర్టుకు సంబంధించిన విషయాల మీద చర్చించడం కానీ, ఎక్కడన్నా పేపర్లో మనం పీడిఎస్ రైస్ తరలిస్తున్నారు, దాన్ని ఎక్కడన్నా పట్టుకున్నారనే విషయాలు కానీ, టీవీలో కానీ ఎక్కడన్నా కానీ చర్చ కానీ ఎక్కడన్నా జరిగిందని అడుగుతున్నాను. రెండోది, ఇందాక అన్నారు ఆయనకు అవగాహన లేకన్నారు, అవగాహన ఉందన్నారు, అదంతా ఓకే, సీజ్ ద షిప్ అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పటివరకు షిప్ అక్కడ కదలలేదు. తర్వాత ఏం జరిగింది? 640 పీడిఎస్ రైస్, 640 టన్నులు మెట్రిక్ టన్నుల యొక్క పీడిఎస్ రైస్ మేము పట్టుకున్నామని చెప్పారు. మొన్న కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? దాంట్లో మోర్ దెన్ 1064 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఉందన్నారు. ఇది పీడిఎస్ రైస్ అని చెప్పి గుర్తించినారు. కలెక్టర్ చాలా క్లియర్ గా చెప్పారు. దట్ మీన్స్ మీరు ఏదైతే పనామా స్టెల్లా షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ లో ఖచ్చితంగా పీడిఎస్ రైస్ అనేది తరలించినట్టు మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మనకు. అవును సార్, మీ చెక్ పోస్టులు ఏం చేస్తున్నాయి? అది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతుంది మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే మీ చెక్ పోస్టులు ఏం చేస్తున్నాయి, మీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? సార్ నేను కూడా చూసినాను సార్. అంతకు ముందు నేను అదే అనేది సార్, అంతకు ముందు గత 5 సంవత్సరాల్లో ఎవరు కానీ కనీసం కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళడం కానీ, లేదంటే ఎంతో మంది విశ్లేషకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా కనీసం దాని గురించి ఒక్క నిమిషం సార్ దాని గురించి మాట్లాడే దాఖలు కూడా లేదంటుంది. నేనేమంటానంటే, నాలుగుతో అన్నారా, నాలుగుతో అనలేదా, అదంతా నాలుగుతో అన్నారా అది కాదు.
ఇక్కడ ఎప్పుడైతే అన్నారో అప్పుడు డెఫినెట్లీ దీనికి నేషనల్ ఫోకస్ అనేది రావడం జరిగింది, అందరు అటెన్షన్ తీసుకోవడం జరిగింది, కలెక్టర్లు పనిచేయడం జరిగింది, పరిగెత్తడం జరిగింది. దాని రిజల్ట్ ఆ తర్వాత ఏం జరిగింది, ఈ రోజు మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ మళ్ళా పట్టుకోవడం జరిగింది. ఇది ఇంకోటి సార్, మీరు ఇందాక అన్నారు అది సెంట్రల్ మినిస్టర్ ఏదో ఎక్కడో చెప్పారు అనేసి. అక్కడ ఇట్స్ వెరీ క్లియర్, మీరు అన్నట్టు నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ డెఫినెట్లీ ఇక్కడ షిప్ ని సీజ్ చేయమంటే దట్ ఈస్ నాట్ మీనింగ్ షిప్ ని ఇక్కడే ఉంచేసుకోండి కాకినాడ పోర్ట్ లోని కాదు, షిప్ లో ఉన్న ఖచ్చితమైనటువంటి మొత్తం ఏదైతే సరుకు ఏదైతే ఉందో దాని అంతా కూడా చెక్ చేయమని చెప్పిన తర్వాత చెక్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు నాలుగుతో చెప్పారని కాదు, ఆ తర్వాత ఆ యొక్క ఇది జరిగింది కదా, అది దాటిపోయిందనే కదా ప్రాబ్లము. కలెక్టర్ గారు ఆ రోజు 640 మెట్రిక్ టన్స్ మాత్రమే పట్టుకున్నామన్నారు. షిప్ సీజ్ అయిన తర్వాత తిరిగి మళ్ళా చెక్ చేసినప్పుడు 1064 మెట్రిక్ టన్స్ ఉందని చెప్పి కలెక్టర్ గారే కదా చెప్పారు. అంటే ఇక్కడ మనం చూడాల్సిందంటే మెయిన్ సబ్జెక్ట్ ని, మెయిన్ కోర్ పాయింట్ ని పక్కకి పెట్టి G2G సదస్సు తీసుకున్నారు. 100% G2G సదస్సు తీసుకున్నట్టయితే అదేది కేవలం రైసే కాదు, నేను చూసాను ఇందాక కూడా, అదేదో కేవలం సౌత్ ఆఫ్రికాకే కాదు, అది చాలా కంట్రీస్ ఉంది, మలేషియా, నేపాల్, కెమరూన్, ఆ తర్వాత గునియా, ఫిలిప్పైన్స్, చాలా కంట్రీస్ కూడా ఉంది. ఇంకోటి కూడా ఏంద్రా అంటే నాన్ బాస్మతి రైస్, వైట్ రైస్, బ్రోకన్ రైస్ ఇలాంటివంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నారు. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే మనకున్నటువంటి కమోడిటీస్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ యాక్ట్ ప్రకారం భారతదేశం తరపు నుంచి పీడిఎస్ రైట్స్ 1 కిలో తరలించినా కానీ అది తప్పే. పట్టుకున్నారా, దాటి వెళ్ళిపోయినారా అని కాదు సార్. మనం ఇప్పటికీ కూడా మనం ఎంతో మిలిటరీ ఫోర్సెస్ కానీ ఎంత ఉన్నప్పుడు కూడా మనం బార్డర్స్ లో ఎక్కడో పట్టుకుంటాం. ఏంటి ఊరు దాటి వెళ్ళిపోయిన పట్టుకోవచ్చు కదా, ఊర్లో ఉండి పట్టుకోవచ్చు కదా, హోటల్లో ఉండి పట్టుకోవచ్చు కదా అని మాట్లాడతామా? భారతదేశం దాటక ముందే పట్టుకున్నారని చెప్పి మాట్లాడతామా? సో కాబట్టి ఎక్కడో ఒక చోట ఒక స్టార్ట్ జరిగింది. ఈ రోజు భారతదేశం మొత్తం మెరుపుల మహేష్ గారు మీరు ఒక వెసులుబాటు ఇస్తున్నారు ఏంటంటే మీరు 3 చెక్ పోస్టులు కూడా దాటించి లోపలికి తీసుకెళ్ళండి, మేము లోపలికి వెళ్ళిన తర్వాత 250 నాటికల్ మైల్స్ తర్వాత మేము పట్టుకుంటామని. సార్ మనము సార్ ఒకటి సార్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీ మాటలంటే. ఏం పర్లేదు మన చెక్ పోస్ట్ దగ్గర మన ఆపరని. సార్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్, మాది నగిరి నియోజకవర్గం, మాది పుత్తూరు. మీరు నమ్మరు, మొన్న 8,32,000 రూపాయలకు సంబంధించిన రైస్ ని పట్టుకోవడం జరిగింది. నగిరిలో సంబంధించిన 10 మంది కేసులు పెట్టడం జరిగింది. జనరల్ గా రైస్ తీసుకెళ్లిపోతా బ్యాగుల్లో తీసుకెళ్లిపోతున్న వాళ్ళు ఇంత రైస్ తీసుకెళ్తే ఎక్కడ చెక్ చేస్తారో తలకాయ నొప్పి అని చెప్పి పెట్టెళ్ళిపోతున్నారు. నాకు ఈ నెల వద్దంటున్నారు. రైస్ కూడా రాష్ట్రంలో కదిలింది, ఊరికే కాదు చెప్పట్లేదు. ఇది ఈ రోజు గ్రౌండ్ రియాలిటీ ఎక్కడో సీజ్ ద షిప్ అంటే పల్లెల్లో తిరుగుతాను. దీని యొక్క ప్రభావం వద్దు బాబు, గవర్నమెంట్ రైస్ తీసుకోవడం వద్దు, ఆ 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకోవడం కొనుక్కోవడం వద్దు, దీన్ని తీసుకెళ్లి తరలించడం వద్దు, తగులుకోవడం వద్దు అని చెప్పి మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో రైస్ ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దాన్ని తరలించడానికి, దాన్ని తీసుకెళ్ళడానికి, చివరికి 20 కిలోల రైస్ క్యారీ చేయడానికి కూడా మాది కాదున్నప్పుడు తీసుకెళ్తే సమస్యలు అవుతున్న పరిస్థితి. మీరు మీ నగరి గురించి మీరు మాట్లాడారు కాబట్టి మీతో ఒక విషయం చెప్తున్నా. నగరి నుంచే, ఆ నగరి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి మీ మాజీ మంత్రి రోజా గారు, అంటే ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో ఈ పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్ తమిళనాడు కూడా ఆవిడ ఆధ్వర్యంలో జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా విచారణ జరుగుతోంది. అవును సార్, నిన్న పట్టుకునింది కూడా వాళ్ళు తాలూకా మనుషులే. దాదాపు 4-5 మందిని కేసు ఫైల్ అయింది. సార్ నేనేం చెప్తున్నానంటే G2G సదస్సు లేకపోతే ఆ యొక్క ఎవరైతే NCEL వాళ్ళు చెప్పారండి, వాళ్ళు చాలా ఇదేదో రైసే కాదు ఇంకా చాలా కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. పాయింట్ ఏంద్రా అంటే ఈ రోజు ఆ షిప్ లో పీడిఎస్ రైస్ తరలించినారా లేదా? ఎందుకు సార్ కలెక్టర్ గారు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు షిప్ అన్నప్పుడు కరెక్టే అండి, ఆ రోజు మాకు కూడా కోఆపరేట్ చేయట్లేదని చెప్పి కలెక్టర్ గారు చాలా ఇదిగా చెప్పారు. ఫోర్స్ వచ్చింది, ప్రెషర్ వచ్చింది, తీసుకెళ్లి చెక్ చేస్తే దొరికారు. ఇప్పుడు పీడిఎస్ రైస్ పట్టుకుంది తప్ప, లేకపోతే పీడిఎస్ రైస్ పట్టుకోవడం తప్ప, దాటిన తర్వాత వదిలేశారని చెప్పడం వాళ్ళు అలా అనలేదే. మీరు NCEL లెటర్ మీరు చదివినట్లేదు సమంగా. వాళ్ళు అలా అనలా. మా వ్యవహారాల్ని, మా వ్యాపారాల్ని మీరు తనిఖీల పేరుతోటి ఇబ్బంది పెట్టమాకండి అని అన్నది కానీ మీరు రేషన్ బియ్యం తరలించండి అని వాళ్ళు ఏం చెప్పలేదే. చాలా ఏమండి, వాళ్ళు చాలా ట్రూ స్పిరిట్ తోటి వాళ్ళు లెటర్ రాశారండి. వాళ్ళని మీరు తప్పట్లేరు, ఎంచలేరు సార్. ఇక్కడ NCEL ని ఎవరు తప్పట్లేదు సార్, NCEL ని ఎవరు తప్పట్లేదు. ఇక్కడ NCEL ని ఎవరు తప్పట్లేదు. అక్కడ వాళ్ళు చెప్పింది మీరు అసలు షిప్ చెక్ చేస్తే రైట్ లేదని చెప్పి కూడా NCEL ఎక్కడ చెప్పలేదు కదా. అసలు NCEL ఎక్కడ కూడా రైతు మధ్యలో చెక్ చేయకూడదని చెప్పి కూడా వాళ్ళకున్నటువంటి డామ్స్ ఏం లేదు కదా. కాకపోతే ఏంట్రా అంటే మనకు వాళ్ళకి రైస్ పంపిస్తున్నాం. మీరు చట్టం చేయండి సార్ మహేష్ గారు.
మహేష్ గారు డిబేట్లో మాట్లాడటం కాదు, మీకు 164 మంది ఉన్నారు, చట్టం చేయండి. అసలు రేషన్ బియ్యం మీరు చట్టం చేయండి, మీరు చట్టం చేసి మీరు మీ చేతిలోకి పవర్ ఇలా లాక్కోండి, మీరు ఇలా లాక్కొని ద్వారంపూడి లేకపోతే ఇంకో 15 మంది ఆయన చుట్టూతున్నోళ్ళు వీళ్ళందరూ వాళ్ళ వ్యవహారాలని అడ్డుకట్టు వేయండి. చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద పడిపోతే ఎట్లా మీరు? ఎవరు సార్ ఇక్కడ ఎన్సిపిఎల్ అనేది అదొక సపరేట్ ఆర్గనైజేషన్. దట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మీరు అదేదో తీసిపారేమాకండి, అదేమో చిల్లరమల్లర ఆర్గనైజేషన్ కాదు, హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసేది అది. చెప్పండి సార్, మీరు ఏమన్నా చెప్పండి. నేను చెప్పే పాయింట్ ఏంద్రా అంటే ఆడ ఎన్సిపిఎల్ వాళ్ళకి ఎవరో తప్పట్టట్లేదు. G2G దేశాలు ఒప్పందం చేసుకున్నప్పుడు డెఫినెట్ గా అలాంటి పంపించే తరుణంలో మీరు ఆపినట్టయితే వాళ్ళకి సకాలంలో చాలా రీచ్ కాదు, కాబట్టి దానివల్ల ఇబ్బందులు వస్తుంది అనే విషయం మీరే చెప్పారు. దీనేదో పవన్ కళ్యాణ్ గారు 2 దేశాల మధ్య చిట్టు పెట్టేటట్టు అక్కడ ఏదో నాలెడ్జ్ లేకుండా మాట్లాడినట్టు వాళ్ళేం ఆ మాట అనలేదే, వాళ్ళ ఆ మాట అనలా. ఎన్సీఎల్ ఆ మాట అనలేదు, ఎన్సీఎల్ ఆ మాట అనలేదు ఎక్కడ. మా గైడ్ లైన్స్ ఇవి, దీనికి లోబడి మేము పనిచేస్తాం, మీరు మాకు సహకరించండి అన్నారు. చాలా జాగ్రత్త. ఏమండి, వాళ్ళ వెర్బాటం అంతా నేను చదివాను సార్. దయచేసి మహేష్ గారు, మీరు కూడా అడ్వకేట్, మీరు నాకన్నా ఎక్కువ తెలుసు మీకు వెర్బాటం విషయంలో. చాలా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ ఎవరిని ఎంచలా. వాళ్ళు అనేది ఏంటంటే మా వ్యాపార వ్యవహారాలకు విఘాతం కలిగించకుండా దండం పెట్టారు వాళ్ళు. సార్ ఇప్పుడు ఇప్పుడు నేను ఆ యొక్క ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు తప్పు పట్టట్లేదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ రోజు అది చెప్పడం వల్ల ఒక మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయ్యిందని నేను చెప్తున్నాను. దాంట్లో 100% పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట వల్లే ఈ రోజు ఈ ఫోకసింగ్ వచ్చిందని చెప్పారు. ఇంతకు ముందు గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? గతంలో ఎప్పుడైనా పోట్ల పట్టు సంగతులు మనం చూసామా? మధ్యలో ఆపిన సంగతులు చూసామా? అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళతో ఇబ్బంది అన్నట్టయితే ఇంకా ఫర్దర్ గా ఉన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారు. బిఫోర్ లోడింగ్ ఇంకా మీరు ఎక్కువ చెక్ చేస్తారు. పోర్ట్ లోపలికి రాకముందే చూడాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. ఎవ్రీథింగ్ జరుగుతుంది కదా సార్. ఈ రోజు పీడిఎస్ రైతు మీద ఆంధ్ర రాష్ట్రంలో 10 కిలోలు తరలించాలన్నా కానీ చుక్కలు చూపించే పరిస్థితి తీసుకొచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత. అంతకు ముందు దీనికి స్కోపే లేదు, దీని మీద చర్చ లేదు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా మీరు న్యూస్ పేపర్ లో కానీ, ఎక్కడ యూట్యూబ్ లో కానీ, ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ పీడిఎస్ రైతు పట్టుకున్నట్టు దాఖలు ఎక్కడన్నా ఒక కేసు ఫైల్ ఏంటో చూడండి. అంతకుముందు కూడా ప్రభుత్వాలు ఏం పనిచేయలేదంటారు మీరు. 47 నుంచి ప్రభుత్వాలు ఏం పనిచేయలేదంటారు. 1 కిలో రైస్ కూడా పట్టుకోలేదంటారు ప్రభుత్వాలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాతే పీడిఎస్ రైతు కి యొక్క తరలించేదానికి డిస్కషన్ అయితే వచ్చింది, ఫోకస్ అయితే వచ్చింది. గతంలో ఏం జరిగింది, 14 ముందు ఏం జరిగింది, అది ఏం జరిగిందో మాకు అనవసరం. అవి ముట్టుకోరు. 14-19 మధ్య జరిగింది కూడా ఏం మాట్లాడరు మీరు. 14-19 మధ్య జరిగింది కూడా ఏం మాట్లాడరు. మా అధినేతకి పవర్ వచ్చినప్పుడు, మా అధినేత డిప్యూటీ సీఎం అయినప్పుడు, తర్వాత పోర్టుకు వెళ్ళినప్పుడు ఆపినప్పుడే దీనికి ఫోకస్ వచ్చింది తప్ప గతంలో పీడిఎస్ రైతుల మీద కానీ, ప్రజలు చర్చించడం కానీ, తరలించడానికి భయపడిన సందర్భాలు కానీ ఏమీ లేదు. ఈ రోజు దానికి ఫోకస్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్టు సీజ్ ద షిప్ అనే దాని మీద టార్గెట్ చేస్తూ ఆ మాట చెబుతూ దాని మీద ఫోకస్ తీసుకొచ్చాడు. కాబట్టి ఈ యొక్క పరివర్తనాలు కూడా సో ఫర్దర్ గా కూడా ఆయన ఏ అంశం లేవెత్తినా కానీ దాని లైన్ లైట్ లో ఉంటుంది, దానికి సొల్యూషన్ వస్తుంది. మన సొల్యూషన్ చూడాలి తప్ప ఇక్కడ G2Gకి ఎవరు వ్యతిరేకం కాదు, దాని మీద మాట్లాడట్లేదు. డెఫినెట్లీ ఆ రోజే చెప్పారు సార్, రైట్ టైం షిప్ రీచ్ అవ్వాలా. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇంకా వెంకట గురుమూర్తి గారు మీరు క్లుప్తంగా చెప్పేసిన తర్వాత నేను ఇంకా మిగిలిన ఇద్దరు ఉన్నారు, మీరు ఏదో చెప్పాలనుకున్నారు. ప్రధానంగా ఏంటంటేనండి ఈ చెక్ పోస్టులు దాటి ఇట్లా వెళ్ళటం ఏంటంటే 5 సంవత్సరాలుగా ఈ బియ్యాన్ని అమ్మాలి అని డీలర్ల దగ్గర ఒక చట్టం చేసినట్టు చేసి పేదవాళ్ళు తినే బియ్యాన్ని చక్కగా సాఫీగా 1000 కోట్లు దండుకున్నారు. అదేవిధంగా ఈ చెక్ పోస్టులు కానివ్వండి ఎన్నింటిని కూడా మేనేజ్ చేసుకుంటా పోయారు. ఇవాళ ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం వాటి మీద ఎక్కడ ఏం జరిగిందనే దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాలు తప్పితే గతంలో, ఎందుకంటే మేము సుదీర్ఘంగా మేము 35 ఏళ్ల నుంచి పాలిటిక్స్ లో ఉంటాం. ఎప్పుడన్నా తెలుగుదేశం ఏం కావచ్చు, ఇంకో ఏం కావచ్చు, డీలర్స్ ఎక్కడ తేడా వస్తే సస్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. చేస్తే మా దగ్గరికి వస్తే మేము తీసుకెళ్లి ఏమంటే ఏదో పొరపాటు ఏంటంటే మొదటి తప్పు ఏదో అని చెప్పి ఏదో రిక్వెస్ట్ చేసి నోటి కడ కూడిపోతుందని ఏదో అడిగేవాళ్ళు. ఎక్కడ చిన్న తప్పులు జరిగినప్పుడు వేసేవాళ్ళు. ఇవాళ ఏమైందంటే అది చట్టం చేసేసారు దాన్ని. దానివల్ల ఏమైందంటే ఇవాళ దాన్ని మార్చడానికి కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి వెనకడిగేసేది లేదు. అది ఎవరైనా సరే చర్యలు ఉంటే
లోనకు కూడా రైట్ వాళ్ళందరూ నాగార్జున గారు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ అధికారులు. కక్కిస్తామండి. రైట్ నాగార్జున గారు. సో ఇదండి, అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ని మనం ఏం క్వశ్చన్ చేయట్లా. ఇక్కడ ఆయన అది లేవనెత్తారు కాబట్టి అన్ని సంస్థలు కదిలినాయి. మహేష్ గారు కూడా చాలా ఆవేశపూరితంగా అనర్గళంగా ప్రసంగించారు, కానీ ఇంటెన్షన్ ఎక్కడ క్వశ్చన్ చేయట్లా. నేనేంటంటే గవర్నమెంట్ని సెన్సిటైజ్ చేసి ఆ దిశగా నడిపించాడు ఆయన. ఆ విషయంలో నేను మనస్ఫూర్తిగా నేనేంటి ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సింది అక్కడ పవన్ కళ్యాణ్ గారిని. ఈ మాత్రం కదలికి వచ్చింది. ఇన్ని లొసుగులు ఉంటాయా ప్రభుత్వంలో? ఇన్ని వ్యవస్థలు పనిచేయాలా? ఇన్ని వ్యవస్థలు పడుకున్నాయా ఇన్నాళ్ళు? అయితే 14-19 మధ్య మాట్లాడటానికి మహేష్ గారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. కూటమిలో ఉన్నారు కదా, మీరేమంటారు? నాగార్జున గారు మాట్లాడతారు. మహేష్ గారు ఒక నిమిషం అన్న. ఇప్పుడు మహేష్ గారు బాగా మాట్లాడారు, బాగా పొగిడారు కూడా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆడియో ఫంక్షన్ ఎలా పొగుడతారో అలా పొగిడారు. జనరల్ గా అండి, ఇప్పుడు మీరన్నట్టే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే పీడిఎఫ్ రైస్ అనేది సమాజం మొత్తం చూస్తుంది, బ్యాన్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారు కదా. అంతకు ముందు అవేర్నెస్ ఉంది కాబట్టి, అంతకుముందు తప్పులు జరుగుతున్నాయని తెలుసు కాబట్టి అంతకు ముందే చట్టాలు చేశారండి. మీరు కొత్తగా వచ్చి ఏదో చేసేది కాదండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తున్నాయంటే, మీరు 3 చెక్ పోస్టులు 4 చెక్ పోస్టులు పెట్టుకోండి ముందు, అక్కడే స్టాప్ చేయకుండా మీరు సముద్రం లోపలికి వచ్చి ఎందుకు స్టాప్ చేస్తున్నారు? దానివల్ల ఒక షిప్లో ఒక రైస్ ఐటమే కాదు, దాంతో పాటు చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇలా ఆర్ఐస్ కాబట్టి వేరే చాలా ఇబ్బంది జరుగుతుందని సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది. వారి పరిమితుల్లోకి వెళ్ళి మీరు చేయాల్సిన అవసరం ఏంటి? మీకంటూ ఒక స్టేట్ ఉంది, మీకంటూ ఒక లిమిట్స్ ఉంది, చెక్ పోస్ట్ ఉంది. మీ టైంలో మీ చెక్ పోస్టులో మీ యొక్క ఇదిలో మీరు డ్యూటీ కరెక్ట్గా చేస్తే వాళ్ళ దగ్గర పోయి మీరు చేయాల్సిన అవసరం లేదు కదా. తప్పు ఎక్కడ జరిగినా క్వశ్చన్స్, అంటే భారత పౌరుడిగా తప్పు ఎక్కడ జరిగినా మనం క్వశ్చించాలి, తప్పులేదు సార్. అలా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి నేను ఉప ముఖ్యమంత్రిని కదా, నేను హైదరాబాద్లోకి వెళ్ళి గవర్నమెంట్ రన్ చేస్తా, లేదా ఢిల్లీ వెళ్ళి గవర్నమెంట్ రన్ చేస్తా అంటే సమాజాలు ఒప్పుకోవు కదండి, అక్కడున్న లాస్ ఒప్పుకోవు కదా. జనరల్గా మనం G2G అనేది మన ఒప్పందాన్ని మనం గౌరవించాలి. ఎందుకని భారతదేశానికి దేశాల మధ్య ఉన్న గౌరవాన్ని మనం ఒప్పించాలి, ఇది చేసుకోవాలి కదా. రైట్. రేగిల్ లక్ష్మణరావు గారు, సో ఈ అంశానికి సంబంధించి మరి మీ స్టాండ్ ఏంటి? అసలు వివాదమే మీ నాయకుడి వల్ల, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల. ఆయనకి ఏంటంటే ఆయన బలం ఏంటంటే ఐకమత్యం. అన్ని పార్టీల నాయకుల్ని కలుపుకొని వ్యవహారాలు చేస్తుంటే వీళ్ళు ఎవరు మాట్లాడరు. మరి సెంటర్ ఆఫ్ ఫోకస్ అంతా ఆయన మీదే ఉంటుంది, ద్వారంపూడి మీద. ఆయన పక్కన ఉన్న తెలుగుదేశం వాళ్ళ మీద ఉండదు, జనసేన వాళ్ళ మీద ఉండదు, బీజేపీ వాళ్ళ మీద. అన్ని పార్టీలని కలుపుకొని వెళ్ళి పనిచేయించుకోగల ఏకైక నాయకుడిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎస్టాబ్లిష్ అయ్యాడండి. వాళ్ళ వ్యవహారం గురించి నేను మాట్లాడట్లా, అది అక్రమమా సక్రమం అని మాట్లాడట్లా. అసలు అలా యూనిటీని తీసుకురాగల ఒక నాయకుడిని మీరు కాపాడుకోలేకపోతున్నారా? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WNT వీక్షణ యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలండి. వీళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేశారని అర్థమవుతూ ఉంది. ఎన్నికలకు ముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడి నుంచైనా పోటీ చేయి, నేను ఓడించే బాధ్యత నాది, నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను అని సవాల్ ఇస్తున్న వ్యక్తి. అది పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన మనసులో పెట్టుకొని సాధించే దీనిగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారని అర్థమైంది ప్రజలందరికీ కూడా. మరి ఈరోజు ఇంత నీతులు చెప్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా గతంలో మేము 2019-2024లో మేము ఇచ్చినటువంటి ఇంటింటికి ఏదైతే రైస్ వ్యాన్లు పెట్టి మేము మరి రైస్ సప్లై చేసామో అక్కడ ఒక వాలంటీర్ ఉంటాడు. వాలంటీర్ తర్వాత VRO కూడా కొన్ని సందర్భాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మహిళా పోలీసు సచివాలయ వ్యవస్థ మహిళా పోలీసు నుంచి ఉండి అక్కడ ఎవరైతే ఆ వాలంటీర్ 50 కుటుంబాలు తాలూకున్నటువంటి కుటుంబాలు ఆ పర్యవేక్షణలో ఉన్నటువంటి 50 కుటుంబాలకు కూడా చక్కగా బియ్యం వాళ్ళు తీసుకెళ్తున్నారా లేదని అన్ని జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి ఇచ్చారు. ఎప్పుడు కూడా ఆ రేషన్ వ్యాన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎప్పుడు కూడా బియ్యం తీసుకొచ్చిన బియ్యం వెనక్కి తీసుకెళ్ళా. ఆ సదరు ఎవరైతే రేషన్ దారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ బియ్యం పంచిన తర్వాతే వెళ్ళేవారు. సో ఇంత దీని స్ట్రిక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది. అయితే ఎక్కడా సరే PDS బియ్యం తరలిస్తే ఆ స్థానిక ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది VRO కానీ స్థానిక SIలు కానీ పట్టుకున్న విధానం కోకళ్ళు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ. అదే కదా మహేష్ గారు అడిగింది, మీ గవర్నమెంట్లో మీరు ₹1 పనికొచ్చే వ్యవహారం చేయలేదు, మీరు ఎక్కడ పట్టుకోలేదు, 5 ఏళ్ళు చూపించండి అని ఛాలెంజ్ చేశాడు ఆయన.
మహేష్ గారు. ఆయన తెలియదు కదండి. ఆయన నగరిలో ఉన్నాడు. ఆయన ప్రపంచం మొత్తం కళ్ళు వేసుకుని చూస్తే కనబడుతుంది, నగరంలోనో కళ్ళు వేసుకుని చూస్తే నగరే కనబడుతుంది. తెలియాలి కదా రాష్ట్రం మొత్తం ఏం జరుగుతుందని తెలియాలి కదా ఆయనకి. ఆయనకి ఏంటంటే రోజు గారు టార్గెట్, అక్కడ అక్కడున్న రోజు గారిని మాట్లాడాలా. వాళ్ళకి అంత తప్పు ఇంకేముంది? నూతిలో కప్పకి, వాసుదేవన్ గారు, నూతిలో ఉండే ఒక కప్పకి ఆ నుయ్యే ప్రపంచం అనుకుంటది. ఆ నుయ్యి దాటి బయటకు వచ్చిన తర్వాత కదా ప్రపంచం ఎంత ఉందో తెలిసేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, ఆయనకు రాజకీయ అవగాహన లేదు. పవన్ కళ్యాణ్ గారికి అర్థమవుతుంది రాజకీయ అవగాహన లేదు. అక్కడ పీడిఎస్ బియ్యమా బాస్మతి రైస్ గా తేడా తెలియదు. పీడిఎస్ బియ్యం అయినా ఏదైనా సరే నీకు 3 చెక్ పోస్టులు దాటి వన్స్ వినండి మీరు మహేష్ గారు వినండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి తెలియాల పీడిఎస్ బియ్యమా లేదంటే నోకల బియ్యమా లేదంటే అవి బాస్మతి రైసా తెలుసుకొని అవి ఒకసారి సిప్పెక్కిన తర్వాత అది వాళ్ళ నామ్స్ ఎవరైతే అక్కడ కస్టమైజ్ ఉన్నారో వాళ్ళు చూస్తారు. ఇందాక మీరు అన్నట్టుగా బాస్మతి రైస్ అయితే ఖచ్చితంగా సిప్ లో లోడ్ చేయనివ్వరు. అది నోకల బియ్యమా పీడిఎస్ బియ్యమా వాళ్ళ లిస్ట్ లో ఖచ్చితంగా వాళ్ళ నామ్స్ లిస్ట్ లో ఉంటే దాన్ని అబ్జెక్షన్ చేస్తారు, లోడ్ చేయనివ్వరు. మరి ఇంత తతంగం జరిగినప్పుడు మీ ప్రభుత్వం పెట్టినటువంటి అక్కడ స్థానికున్న 3 చెక్ పోస్టులు దాటి వెళ్ళి అంటే దీనికి అనుకూలంగా మీ ప్రభుత్వం మీ పెద్దల యొక్క కార్యకలాపాలు జరుగుతున్నాయినా కదా. మీ యొక్క సహాయం లేకుండా 3 చెక్ పోస్టులు దాటి వెళ్తాయా? ఈ రోజున స్థానిక ఎస్ఐని ఇచ్చి దాటి వెళ్ళడానికి ఏవి కూడా జరగవండి. ఎందుకంటే 4 దిగ్బంధనలు చేస్తారు. ఒక గ్రామం నుంచి ఒక మండలం నుంచి ఏ వస్తువుని బయటకు వెళ్ళాలంటే స్థానిక ఎస్ఐ ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టుతోనో వాళ్ళకున్నటువంటి టాస్క్ ఫోర్స్తోనో ఖచ్చితంగా ఆ నియోజకవర్గం కూడా దాటినవరు. సో అవి దాటుతారంటే అర్థం ఏంటి? మీ యొక్క వ్యవస్థలో లోపం, మీ యొక్క మీరు అదే కదా మహేష్ గారు చెప్పింది, మీ వ్యవస్థలో లోపాల వల్లే దాటిపోయింది మీ 5 ఏళ్ల పాలనలో అని చెప్తున్నారు కదా. పైగా గ్రీన్ ఛానల్ దానికి. సార్ ఈ రోజున మాదైతే ఎక్కడ కూడా అక్రమ రవాణా మేము ఎక్కడ జరపలేదు. అక్రమ రవాణా ఇలాగా ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాన్ని చట్టబద్ధం చేశారు అంతే, జరపలేదు. గ్రీన్ ఛానల్ పెట్టి దాన్ని చట్టబద్ధం చేశారంటారు అంతేనా? ఇవే చట్టబద్ధం కాదు సార్. అసలు మీరు దానికి అక్రమ రవాణా చేస్తేనే కదా మీరు ఏదైనా గ్రీన్ చట్టబద్ధం చేయడానికి. సార్ ఇక్కడ వాసుదేవన్ గారు కేఎస్ఆర్ అనే ఒక షిప్ లో 45,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లోడ్ చేస్తున్నటువంటి మరి ఆర్థిక మినిస్టర్ పయ్యాల కేసు వియాంకుడు, మరి ఆయన గురించి ఎందుకు ప్రశ్నలు రావట్లా? ఆయన గురించి ఎందుకు మాట్లాడట్లా? దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకలా కనపడ్డారా? ఈ రోజు నాకు చెప్తా ఉంది క్రిస్టల్ క్లియర్ గా. ఎన్సీఎల్ ఏం చెప్తా ఉంది? మీవేమైనా ఉంటే మీ వరకు చూసుకోండి. ఇది అంతర్జాతీయ విషయం. ఒక దేశానికి ఔన్నత్యంగా జరిగినటువంటి ఒప్పందాలు. ఈ ఆకలి దేశాలకి ఒక ఫుడ్ సప్లై చేయడం విధానం అనేది, ఎగుమతులు దిగుమతులు చేసుకోవడం అనేది పరస్పర ఒప్పందాలు ఒక దేశం పట్ల. ఈ వేళలో మీరు ఎందుకు వేలు పెడతారు? మీరు ఏదంటే మీ రాష్ట్రం వరకు మీరు చూసుకోవాలి కదా. అంతేగాని ఒక అంతర్జాతీయ నౌకని అట్టేసి దాని మీద లేనిపడిన అలిగేషన్లు తీసుకొస్తే ఇప్పుడు దేశం తాలూకా ఔన్నత్యాలు ఏమవుతాయండి? మీ అవినీతిని ఎక్స్పోజ్ చేయడానికి ఆయన పనిచేశారు. ఆయనకు తెలియక కాదండి, ఆయనకు తెలియక కాదు. మీ హయాంలో జరిగిన అవినీతిని ఎక్స్పోజ్ చేయడానికి ఆయన అది చేశారు. ఏం అవినీతి అండి వాసుదేవన్ గారు? మీ మినిస్టర్ పౌర సరఫరాల శాఖ మినిస్టర్ ఎవరండి? టీడీపీ నాయకుడా లేదంటే బీజేపీ నాయకుడా? పౌర సరఫరాల శాఖ మినిస్టర్ ఎవరండి? నాదెండ్ల మనోహర్ గారు. వినండి మహేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు యొక్క ఫెయిలియర్ ఖచ్చితంగా కనబడుతూ ఉంది. గుట్టుగారానికి పలుదంతో ఉన్నాడు నాదెండ్ల మనోహర్. నీ మినిస్టర్ ఎవరైతే పౌర సరఫరాల శాఖ మినిస్టర్ ఆమోదం లేకుండా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే మీ టీడీపీ నాయకులు అలా ఆమోదం లేకుండా అక్కడ స్థానికున్నటువంటి మీ పోలీసులు ఆమోదం లేకుండా ఆ బియ్యం తరలించారా? వెళ్ళిపోయా? ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద పలు విలేజ్ల నుంచి కూడా ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు అంటే దాని కారణం మీ యొక్క టీడీపీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేల మినిస్టర్లు అనుసరులు మీరు చేస్తున్న దందా కదా. ఈ రోజున ఇంత ఒకసారి ఆయన మాడతారండి. గురవారెడ్డి వెంకట గురుమూర్తి గారు మాడతారు. వెంకట గురుమూర్తి గారు. సార్ వైసీపీ మిత్రుడు చాలా చక్కగా చాలా బ్రహ్మాండంగా సమాధానం చెప్తా ఉన్నాడు. అసలు దోరంపూడి చంద్రశేఖర్ ఒక మంచి, ఆయనకి ఏ పాపం తెలియదు, అసలు ఇది ఎట్లా మీ వచ్చినాకే మొదలైందని ఆయన మాట్లాడతాడు. అట్లా జరిగితే మరి పేదనాని గోడవలు ఉండాల్సిన 180 టన్నుల బియ్యం ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి?
మరి ఎందుకు తెల్లారిపాటికి డీడీ ఎందుకు కట్టాడండి? ఎందుకు పారిపోయాడండి? ఏమండే పారిపోయారని మీరు ఎలా చెప్తారు? ఆగండి అది కాదు సార్, మీరేమన్నా మీరు పేర్ని నాని గారి గోళంలో ఉన్నటువంటి 180 టన్నుల బియ్యాన్ని మీరు లక్ష్మణ్ గారు ఆయన మాడుతున్నారు కదా, వెంకట గురుమూర్తి గారు మాడుతున్నారు, జరిగిందని మీరేమని అన్నారా? వెంకట గురుమూర్తి గారు మాడుతున్నారు, ఆగండి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ టార్గెట్ చేస్తారు. వెంకట గురుమూర్తి గారు మాడుతున్నారు, ఆగండి. మీరు చేస్తున్న ఆరోపణలే వాసుదేవన్ గారు, ఉట్టి ఆరోపణలు చేయొద్దని చెప్పండి. మీ దగ్గర ఖచ్చితమైన సమాచారం, మీ దగ్గర ఖచ్చితమైన ప్రణాళిక ఉన్నప్పుడు మీరు ఎందుకని దాన్ని రుజువు చేసి అరెస్టులు ఎందుకు చేయరని? మీరు ఊరంతా ఆరోపణలు చేసి ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడతారో వాళ్ళ నేను వెంకట గురుమూర్తి గారు మాట్లాడండి ప్లీజ్. వెంకట గురుమూర్తి గారు సార్, డిబేట్ లో ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఇంకో మనిషి మాట్లాడితే మ్యూట్ చేపించే విధానం పెట్టండి. ఎందుకంటే నేను ఆయన మాట్లాడినప్పుడు చక్కగా ఇంటా కూర్చున్నా, నేను మాట్లాడుతుంటే ఊక గావుగా, నేను ఇంతకన్నా నాకు ఎక్కువ పెద్ద గొంతు, కానీ అది సంస్కారం కాదు. ఇప్పుడు పేర్ని నాని గారు మరి ఎందుకు పారిపోయాడండి? 180 టన్నులు మెట్రిక్ టన్నులు బియ్యం ఏమైపోయినాయండి? ఎందుకు 1 కోటి రూపాయలు డీడీ కట్టాడు? ఎందుకు నేను కడతానని చెప్పి లెటర్ పెట్టించాడు? ఎందుకు పారిపోయాడు? ఇవాళ ఒకటే, ఎవరైనా సరే ఈ పేదవాడి బియ్యం జోలికి వచ్చినటువంటి ప్రతివాడు కూడా శిక్ష అనుభవించ తప్పదు, కక్కిస్తాం. అది ఎవరైనా సరే, అది ఏ పార్టీ వాళ్ళైనా మాకు ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే పేదవాడి కాకినాడలో మంచి మాట చెప్పారు వెంకట గురుమూర్తి గారు. కాకినాడలో కొద్దిగా మీ పార్టీ లీడర్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. వాళ్ళు ఎలా ద్వారంపూడి గారితో కలిసి పనిచేస్తున్నారో మీకు తెలుసు. నేను మళ్ళీ పేర్లు చెప్పడం అనవసరం, మీకు తెలుసు. ఎవరైనా సరే నేను చెబుతున్నా కదా సార్, ఎవరైనా సరే దాంట్లో సంబంధం ఉందంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. దీంతో పాటుగా కొంతమంది మనం బియ్యాన్ని కూడా ఇతర దేశాలకు అంటే ఒప్పందాలు ఉంటే ఎక్స్పోర్ట్ చేస్తారు. అందులో భాగంగా పయ్యావుల కేశవ్ గారి తాలూకా వాళ్ళు బియ్యాన్ని కూడా ఎవరో బియ్యాన్ని పంపారు. ఆ రోజు వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, కావాలంటే చూసుకోండి వచ్చి, ఇది పీడిఎస్ బియ్యం కాదు, మేము పంపే బియ్యం అని చాలా క్లియర్ గా చెప్పాడు. పాలిష్ చేసి పంపామని చెప్పాడు, అంతే కదా. అంటే ధాన్యం కొని ఆడిచ్చి పంపుతున్నాము అని చెప్పారు. కావాలంటే చెక్ చేసుకోమన్నారు, పీడిఎస్ బియ్యం అయితే సీజ్ చేసేయండి అని చెప్పాడు కేశవ్ గారు. రైట్, దారా గోపి గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గోపి గారు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు ఆల్రెడీ ఖాళీ అయినాయి, అంటే వాళ్ళు రాజీనామాలు చేశారు వైసీపీ వాళ్ళు. సో ఎలాగూ నాగబాబు గారిని క్యాబినెట్లో తీసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే డిప్యూటీ సీఎం గారి ఆలోచన వాటికి నోటిఫికేషన్ వచ్చి తర్వాత ఆయన ఎలక్ట్ అయిన తర్వాతే క్యాబినెట్లోకి వెళ్తే బాగుంటుంది. అంటే ఇంతకుముందు మనకి బోల్డని అనుభవాలు ఉన్నాయి, మనం ఒకసారి పాస్ట్లోకి వెళ్తే. బహుశా అలాంటివి ఏమైనా జరగకూడదనే ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా మెగా బ్రదర్ని, మెగా నవాబు నాగబాబు గారిని కన్విన్స్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం. దీనిలో అథెంటిసిటీ విషయం పక్కన పెడితే ఏంటంటే దాంట్లో లాజిక్ ఉంది. ఇంతకుముందు హరికృష్ణ గారికి ఏమైందో మనం తెలుసు, అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. 6 నెలలు ఆయన మంత్రి, తర్వాత ఎలక్ట్ కాలేకపోయారు, తర్వాత మాజీ అయిపోయారు. సో ఇలాంటివి రిపీట్ కాకూడదనే ఉద్దేశం ఒకటి అయి ఉండొచ్చు. ఇక రెండోది ఏంటంటే జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళాలి, కేంద్ర మంత్రి పదవి ఆయనకు ఆఫర్ చేయబోతున్నారు. సో నాగబాబు గారిని ఇక్కడ అకామిడేట్ చేసి ఆయన కేంద్రానికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయన ఇంపార్టెన్స్ పెరిగింది దేశవ్యాప్తంగా, ఆయన చాలా చోట్ల పనిచేయాలనేది. గోపి గారు, నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయం జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేశారు కాబట్టి అది జరిగిపోతుంది ఇవాళ. కాకపోతే రేపు ఏప్రిల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎమ్మెల్సీగా నాగబాబుని తీసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు మేలోనో ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో తీసుకుంటారు అనేది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చర్చ. అంతవరకు అయితే స్పష్టత వచ్చేసింది. నాగబాబు ఎమ్మెల్సీ కాకుండా అయితే ఆయన క్యాబినెట్లోకి వచ్చే అవకాశం లేదు. అంటే అట్లాంటి అవకాశం ఉంది కానీ వెసులుబాటు ఉంది, కానీ దానికి నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సిద్ధంగా ఉన్నట్టు లేరు. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాలకు వెళ్తారంటే నాకు తెలిసి కేంద్రానికి వెళ్ళకపోవచ్చు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఫోకస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని చూస్తోంది. జనసేనను బీజేపీలో కలపాలని కూడా ప్రతిపాదనలు బీజేపీ నుంచి వచ్చాయి. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి.
2029 నాటికి, అంటే జబులు ఎన్నికలు అయితే ఉంటే 2027 లేకపోతే తర్వాత అయినా ఖచ్చితంగా జనసేనను బీజేపీలో విలీనం చేయడం, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేయడం అనేది అవేవో జరుగుతూ ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఇక్కడ నుంచి తీసేసి కేంద్రానికి తీసుకెళ్తారని నేనైతే అనుకోవడం లేదు. ఒకవేళ జనసేన విషయంలో అలాంటి ఏమన్నా అంటే బీజేపీ అవసరాలంటే ఆయన అంటే ఒక నేషనల్ ఫిగర్, ఇప్పుడు ఎంతసేపు బీజేపీ లీడర్స్ వాళ్ళందరూ చాలామంది ఓఎల్ఎక్స్ కేటగిరీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకు ఒక యంగ్స్టర్ కావాలి ఈ ఫోకస్ పెట్టగలిగినోడు పవన్ కళ్యాణ్ అనే ఉద్దేశంతో ఆయన జాతీయ రాజకీయాల్లో జాతీయ రాజకీయాల కంటే కూడా ఆయన్ని ఎక్కువగా రాష్ట్రం పైనే దృష్టి పెడతారండి. జాతీయ నాయకుడే కావచ్చు, పవన్ కళ్యాణ్ అవుతాడేమో, జాతీయ నాయకుడు అవుతాడే కానీ బట్ రాష్ట్రం పైన ఫోకస్ పెట్టాలని బీజేపీ కేంద్ర నాయకత్వం, ప్రధానమంత్రి అమిత్ షా వీళ్ళందరూ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా మనకు వార్తలు ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీ పవన్ కళ్యాణ్ బీజేపీ ఫేస్ అవుతాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఫేస్ అవుతాడు రాబోయే రోజుల్లో. అది అయితే వాస్తవం. బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్రంలో అధికారానికి రావాలనుకుంటుంది, అది కూడా వాస్తవం. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతాయి. కావాలంటే నాగబాబుని తీసుకెళ్తారు కేంద్రంలో మంత్రిని చేసుకోగలుగుతారేమో కానీ రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ని వేరు చేస్తారు అని నాకైతే అనిపించడం లేదు. జాతీయ నాయకుడిగా కావాలంటే జాతీయ నాయకుడిగా అవుతాడు, అందులో అనుమానం ఏం లేదు. బట్ ఆ దిశగా ప్రయత్నాలు బీజేపీ జనసేనని బీజేపీలో విలీనం చేసుకోవడం అనేదే బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు. రైట్. లక్ష్మణరావు గారు వాసుదేవన్ గారు, ఇందాక ఎందుకు అడిగానంటే ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలు 7 నెలల నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మీరు చూసారు, ఎక్కడైతే డ్రగ్స్ వచ్చినాయో విశాఖపట్నంలో పట్టుకున్నారు. 45,000 కోట్ల విలువైన డ్రగ్స్ అని చెప్పి ఆ రోజున ఇది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులదే, జగన్మోహన్ రెడ్డి గారిని అదేదో పబ్లర్సో ఏదో ఎస్కాబ్లరో ఏదో ఆయన ప్రసారం చేశారు. తర్వాత మన ఏమన్నా నివేదిక వచ్చింది, దాంట్లో ఎటువంటి డ్రగ్స్ లేవు, ఎటువంటి ఇది లేని క్లీన్ షీట్ ఇచ్చింది. అంటే ఆరోపణలు చేయడం. మొన్నటికి మొన్న లడ్డు విషయం, లడ్డూలో కల్తీ జరిగి ఇచ్చేసారు, వీళ్ళే చేశారు అన్నారు. అది కూడా క్లీన్ షీట్ వచ్చిన అవకాశం కనబడుతోంది, ఇచ్చిన విధానం మనం చూసాం. అలాగే విజయసాయి రెడ్డి గారి విషయం తీసుకొచ్చారు, డైవర్షన్ చేశారు. అలాగే జత్వాని కేసుని తీసుకొచ్చారు, అమ్మాయిని అక్కడ డైవర్షన్ చేశారు. ఇవన్నీ ఆరోపణలే. పరిపాలన పక్కన పెట్టి పరిపాలన చేతకాక ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలకి వీళ్ళు బఫూన్లు అవ్వడం, జోకర్లు అవ్వడం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిజంగానే జోకర్ అయ్యాడు, నిజంగానే బఫూన్ అయ్యాడు. ఈ రోజున ఎన్సీఏలు ఇచ్చిన లెటర్ బట్టి అర్థమవుతాం. మేము ఒకటే చెప్తున్నాం సార్, లక్ష్మణరావు గారు, యు హావ్ టు కరెక్ట్ యువర్ వర్డ్స్. ఎన్సీఎల్ ఆయన తప్పట్టలేదు, ప్రభుత్వాన్ని తప్పట్టింది. తప్పట్లేదు, మీరు చూసుకోండి, లెటర్ చూడండి. మీరు ఏ రకంగా అయితే ఈ ఉన్న విధానాన్ని మీరు అడ్డుకుంటారని ప్రశ్నించడం జరిగింది. సో ఆయన తిట్టిందే ఆయన అగౌరవపరిచిందని అనట్లా. నేను ఒకటే చెప్తాను సార్, అవగాహన ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి తండ్రి ఎందుకు పరిగెట్టట్లా? ఆయన అనుభవానికి తెలిసి ఏం జరుగుతుంది ఏంటన్నది ఈయన ఒక పావుగా అర్థం అవుతుంది. ఇంకో ఒక మాట అయిపోయింది. అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలు విలీనం అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ చేతిలో మోసపోయాడు, కాంగ్రెస్ చేతిలో మహేష్ గారు మాట్లాడతారు. ఓకే మీరు ఇంకా యూ కీప్ ఆన్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. మహేష్ గారు మాట్లాడతారు. ఓకే లక్ష్మణ్ చేయండి. మహేష్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇందాక 2 అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే నేషనల్ ఫోకస్ కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని జాతీయ రాజకీయాల్లోకి రావాలని బీజేపీ నాయకత్వం ఆహ్వానిస్తోంది. విలీనం కాదా ఈ విషయాలు పక్కన పెట్టండి. వాళ్ళకి ఏంటంటే ఒక యంగ్స్టర్, మేము ఇందాకే చెప్పినట్టు అందరూ 70+ కేటగిరీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏది కొత్త ఫేస్లు లేవు బీజేపీలో. ఆర్ఎస్ఎస్ తయారు చేసి ఆ కర్మాగారం నుంచి బయటకు వస్తే కానీ రారు. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇప్పుడు తయారై ఉన్నోళ్ళు, ఈ ఫోకస్ ఉన్నోళ్ళు అక్కడ లేరు, తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒకే ఆస్పెక్ట్ తీసుకుంటే 2 ప్రయోజనాలు. ఒకటి, దక్షిణాదిలో ఎలివేట్ అవ్వడానికి నిజంగా ఈ సంవత్సరం ఆయనకి బోల్డంత ఎలివేషన్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి. జనసేనకి లైఫ్, పవన్ కళ్యాణ్కి ఎలివేషన్.
సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బీజేపీ వాడుకోవాలని చూస్తుంది. అందుకని ఆయన్ని కేంద్ర క్యాబినెట్లో తీసుకొని నాగబాబు గారిని ఇక్కడ అకామిడేట్ చేద్దామని ఒక ప్రతిపాదన బీజేపీ నుంచి ఉంది. సార్ ముందుగా మీలాంటి వాళ్ళు కొన్ని టాపిక్స్ తీసుకొచ్చి చెప్పాలంటే రాజకీయ నాయకులకి ఇది ఒక చర్చ అవుతుంది, ఒక ఎన్సీఏల్ అని ఒక సంస్థ ఉంటుంది, G2G ఒప్పందం చేసుకుంటారు అనే విషయాలు ఈరోజు నాకు తెలిసి మీరు చెప్తే తప్ప చాలా మందికి కూడా తెలియదు. బహుశా మీరు చెప్పారని చెప్పి యాక్చువల్ యాంగిల్ చూడకుండా ఓఎమ్మ ఎన్సీఎల్ అలా చెప్పేసింది, అయ్యో పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు, అయ్యో పవన్ కళ్యాణ్కి నాలెడ్జ్ లేదు, బాస్మతి రైతుకి తేడా లేదు, అయ్యో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడిపోతాయి. సొంత దేశంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పీడిఎస్ రైతు కోసం. మొన్న 240 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. మన రాష్ట్రం మన దేశం తలనాటిపోతుంది. మనం డబ్బు నుంచి కొనుక్కుంటాను దాన్ని చూడుకుంటా అయ్యో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏమైపోతారు, ఫిలిప్పీన్స్ వాళ్ళు ఏమైపోతారు, మనకే దిక్కులేదు బొక్కలు. మీరు తీసుకొచ్చే టాపిక్ల వల్ల యాక్చువల్ ఎసెన్స్ పోయి ఇలా పనికి రాని యొక్క డైవర్షన్ తీసుకొచ్చి కనబడతారు చూసారా, అది నాకు అర్థం కాదు సార్. పాయింట్ ఎందుకు ఇలా మాట్లాడతారో, దేనికి చాలా పెద్ద జోకర్లు ఎందుకుపోతారో తెలియదు. రెండోది సార్ విలీనియం చెప్పేశారు సార్, మన ఇంగ్లీష్ గారు చెప్పేశారు, అయిపోయింది ఇంకా బీజేపీతో కలిపేస్తారు, 2029లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెచ్చేస్తారు, బీజేపీతో కలిపేస్తారు, ఆయన సీఎం క్యాండిడేట్. ఏంది సార్ పవన్ కళ్యాణ్ పార్టీ 2 సీట్లు 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా 5 సంవత్సరాలు పార్టీ పెట్టుకున్నాం సార్, ఇలాగే వచ్చి డిబేట్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్, ఇలాగే రాజకీయాలు చేస్తున్నాం సార్. 14 నుంచి ఇప్పటి వరకు మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు లక్ష్మణ్ గారు ప్లీజ్ కీప్ క్వైట్. లక్ష్మణ్ మ్యూట్ చేయండి. ఏం మాట్లాడతారు సార్ వాల్తేరు గారు? లక్ష్మణ్ గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణ్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడియండి. 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టుకోవడం మాకు, ఆ తర్వాత అలయన్స్, ఈ రోజు అలయన్స్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా బీజేపీ ఏమన్నా కార్పొరేట్ అలయన్స్ లో లేదు. పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ చేసి అలయన్స్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు మీటింగ్ లో చెప్పిన సందర్భం ఉంది. ఈ రోజు తీసుకొచ్చారు, ఈ రోజు స్టేట్ లో చాలా ఇష్యూస్ ఉంది, దాని మీద కానీ ముందుకెళ్తా అంటే సార్ విలీనియం చెప్పేస్తే అది ఏంటది ఎలా చెప్పేస్తారు సార్? 2029 తర్వాత కూడా ఇలాగే జనసేన తరపు నుంచే మహేష్ మాట్లాడతాడు. ఆ రోజు ఇదే వాళ్ళు ఎలా తీసుకుంటారు రాష్ట్రంతా కూడా? ఎందుకు ఇంటర్ చెప్తారు పనికిరాలి పబ్లిక్ లోకి? ఎందుకు? మీ ఒపీనియన్ అయితే మీ ఒపీనియన్ చెప్పండి. ఎక్కడైనా చదివినామా, ఎక్కడైనా రాసినారా, పవన్ గారు చెప్పారా, ఎక్కడ చెప్పారని చెప్పి ఇలా తీసుకొని పార్టీ నిందమంటారు సార్? ఏదో చిరంజీవి గారు ఆ రోజున్న పరిస్థితుల్లో అందుకే చిరంజీవి గారు మహేష్ గారు లాట్ మెనీ స్పెక్యులేటివ్ న్యూస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ నేషనల్ మీడియా వస్తాయి. మీరు ఆవేశపడద్దు, హాయిగా చల్లటి నీళ్లు గ్లాస్ తాగండి, కూల్గా ఉండండి. అక్కడ చర్చ జరుగుతున్న చర్చను ఆయన చెప్పారు అంతే. ఆయన గోపి గారు మీరేమన్నా విలీన ప్రక్రియకి మీరు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారా? మీరు ఇందాక ఏమైనా చెప్పారు అలాగా? కాదు, ఆయన ఏమన్నా సంధానకర్త కాదు కదా. ఆయన చెప్పారు, జరుగుతున్న చర్చ చెప్పారు ఆయన అనలిస్ట్ గా. ఇప్పుడు అదే సార్, నేను యాజ్ అ పార్టీ కార్యకర్తగా, ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా నా ఎమోషన్ కూడా నేను చెప్తున్నాను. 2029 తర్వాత కూడా మహేష్ అనేవాడు జనసేన నుంచి రిప్రజెంట్ చేస్తాడు తప్ప, ఇన్ కేస్ అలాంటి ఏదో జరిగితే మహేష్ అలాంటి రాజకీయాలు తప్పుకుంటాడు. దట్స్ ఇట్ తప్ప ఇక్కడ లేకపోతే ఇంకో పార్టీ అడిగితే క్యారెక్టర్స్ కాదు మదంతా కూడా. ఇఫ్ ఇట్ కేస్ వెరీ స్ట్రాంగ్ చెప్తున్నాం తప్ప జనరల్గా చెప్తే కుదరదు కదా సార్. ఎంత ఇబ్బంది పడతాను చెప్పండి సార్, ఎంత ఇబ్బంది పడతాం సార్. చిరంజీవి గారు నాగార్జున గారు మాడతారు, ఒకసారి నాగార్జున గారు మాడతారు. నాగార్జున గారు, సో ఇప్పుడు ఏంటంటే నేషనల్ లీడర్గా ఆయన ఎమర్జ్ అవుతున్న తీరుని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటుంది. సహజం, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ కాబట్టి. సో నేషనల్ లెవెల్లో ఇంపార్టెన్స్ ఇవ్వటం, అలాగే ఒకే క్యాబినెట్లో అన్నదమ్ములు ఎలా ఉంటారనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దాన్ని సరిదిద్దుకోవటం కోసం అని చెప్పేసి నాగబాబు గారు తండ్రి కొడుకులే ఉండేటప్పుడు అన్నదమ్ములు సమస్య సార్. తండ్రి కొడుకులే ఉండేటప్పుడు అన్నదమ్ములు ఆ విషయం మీరు తెలుగుదేశాన్ని అడగండి. తెలుగుదేశం నాయకులే అంటున్నారు, తెలుగుదేశం నాయకులే అడుగుతున్నారు. మీరు అడగండి, మమ్మల్ని కాదు, తెలుగుదేశం నాయకులే అడుగుతున్నారు. అది నేను పేరు చెప్పాను కానీ ఏమండి, మీరు మమ్మల్ని అడగటం కాదు,
మీ అలయన్స్ పార్ట్నర్ని అడగండి, వాళ్ళ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, వాళ్ళని అడగండి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, స్టాలిన్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ప్రాబ్లం వచ్చేస్తుందంట. ఎక్కడ సార్ అదే ఆ రైస్ చేస్తున్న వాళ్ళని అడగండి. ఓకే, నాగార్జున గారు మాట్లాడతారు. ఓకే నాగార్జున, మా పార్టీ కుటుంబ పరిపాలన గురించి చెప్పారు. మా పార్టీ లక్ష్మణరావు గారు మీరు ఆగండి, నాగార్జున గారు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, మహేష్ గారు మీరు ఆగండి, నాగార్జున మాట్లాడతారు. నాగార్జున గారు. సార్ లక్ష్మణ్ గారు విమర్శించడం మంచిదే, కానీ విమర్శించేటప్పుడు ఆ భాష మాట్లాడేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి సార్. ఎందుకంటే అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఇంకా చెప్పాలంటే 2 చోట్ల ఓడిపోయిన దగ్గర నుంచి 100కు 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న నాయకుడు ఆ పార్టీ. అలాంటప్పుడు మనం మాట్లాడే భాష కూడా కొంచెం మంచిగా మాట్లాడు. ఎందుకంటే 14-24 మధ్య ఇలాంటి భాష మాట్లాడినందుకే మనకి 11 సీట్లు ఇచ్చారు. మన తండ్రి లేని బిడ్డకి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు వచ్చి ఒక ఎమ్మెల్యేకి పరిమితం చేసిన తర్వాత కూడా నేను ఈ భాషే మాట్లాడతాను, ఇలాగే సరే అది ఆయన ఉప ముఖ్యమంత్రి కానీ కాకపోని ఈ భాషే మాట్లాడతానని చెప్పి ఇదే విధంగా మాట్లాడితే ఆ వచ్చిన 11 సీట్లు కూడా రావు, ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు కూడా రాదు సార్. సోదరులు అది గుర్తుంచుకోవాలి. చెప్పండి. రెండోది సార్, రెండోది ఇందాక ఈయన చెప్తూ పేరు నాని గారు పారిపోయారు పారిపోలేదు, మా ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు సార్. ఇప్పటికీ మీరు ఇందాక చెప్పినట్టు 4 రోజులు పేరు నాని గారు కనపడలేదు సార్. 5వ రోజు మీడియాలో కథనాలు చూసి నాకు నెగిటివ్ వస్తుంది, రాజకీయంగా మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని చెప్పి 5వ రోజు వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత నాయకులు వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా సార్? ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను రైసు దొంగతనం చేయలేదు, పీడిఎస్ రైస్ అమ్ముకోలేదు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు, నేను డబ్బులు కట్టను, చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఏ చర్యలు తీసుకున్నా నేను నిలబడతాను, ఎందుకంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను నీతి పరుడిని నిజాయితీ పరుడిని అని చెప్పి ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టాడా? ప్రతి చిన్నదానికి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు చెప్పేస్తే దానికి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పేర్ని నాని గారు ఇంత ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడట్లా? సరే ఎప్పటికీ పేరు నాని గారు కనపడ్డారు కానీ వాళ్ళ సతీమణి ఎక్కడ కనపడలేదు సార్. మరి ఎక్కడికి వెళ్ళారు? ఆ మీద లుక్అవుట్ నోట్స్ కూడా గవర్నమెంట్ జారీ చేసింది. అఫ్కోర్స్ ఇప్పటికీ వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. మరి దాంట్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మనం గట్టిగా చెప్పుకోవాలి సార్. మరి వాళ్ళే తప్పు జరిగిందని ఒప్పుకుంటే మరి లక్ష్మణ్ గారి ఇంకా ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అలా వెనకేసుకు రాబట్టే మనల్ని పేటీఎం బ్యాచ్ అంటున్నారు. తండ్రి లేని బిడ్డకి సపోర్ట్ చేస్తున్నందుకే మనల్ని పేటీఎం బ్యాచ్ అంటున్నారు. తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పలేనంత దుస్థితికి దౌర్భాగ్యానికి మనం దిగజారు. ఇంకోటి ఏంటంటే ఇందాక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన లెటర్లో పవన్ కళ్యాణ్ గారిని కానీ నారా చంద్రబాబు కానీ తప్పు పట్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక స్టేట్ గవర్నమెంట్ పరిధి ఇంతవరకే ఉంటది, మీరు ఒకసారి చెక్ చేసుకోరని చెప్తున్నారు. అలా అని చెప్పి వైసీపీకి ఎక్కడ క్లీన్ చీట్లు లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఎటువంటి తప్పు చేయలేరు, వాళ్ళ సొంత పోస్టులు ఇంకోటి అని చేయలా. మీరు స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు కాబట్టి మీ పరిమితులు ఇంతవరకే ఉంటాయి. మీలాగే వేరే స్టేట్ గవర్నమెంట్ చేస్తే చాలా నష్టం వస్తుంది, అలా చేయకండి అని చెప్పారు అంతే. అంతేగాని వైసీపీకి ఎక్కడ క్లీన్ చీట్ ఇవ్వాల. వీళ్ళు పేదల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు సార్. ఆ పేదల ఫైనల్ గా మన వెంకట్ గురుమూర్తి గారు మనీ లాండరింగ్, హవాలా ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏది ఈ రైస్ మాఫియా వెనకాల, పీడిఎస్ రైస్ మాఫియా వెనకాల ఇలా ఉత్తిపుణ్యంగా ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో లేకపోతే 15 మంది కన్సార్టియంగా ఏర్పడో ఈ అక్రమం చేయలా. సో ఈ హవాలా మనీ లాండరింగ్ మీద కూడా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. మీ వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు చెప్తున్నారు ఎవరిని కూడా వదలం మేము, బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు అని. ముందర మీ వాళ్ళని పట్టుకుంటే తర్వాత మిగిలిన వాళ్ళని పట్టుకోవచ్చు. కాకినాడలో అంత ఐకమత్యంగా ఎవరు ఎలా తిరుగుతారో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా, పేర్లు అనవసరం, తెలుసు. డిప్యూటీ సీఎం కూడా హి హస్ మేడ్ ఎ మెన్షన్, స్పెసిఫిక్ మెన్షన్ అబౌట్ దాట్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, అధికారం వచ్చిన తర్వాత మా సభ్యుడి మీదే మేము క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి మీరు చూశారు. ఒక ఎమ్మెల్యే మీద ఇవాళ ఒక్కటే నేను ఇందాక చెప్పా, ఎవరైనప్పటికి కూడా ఈ దీంట్లో వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాలి. తిన్నది కక్కిస్తాం, జైలుకి పంపిస్తాం, ఇందులో ఎలాంటి రాజీ లేదు. ఎందుకంటే ఇవాళ పేదవాడు తినేటువంటి బియ్యం గురించి ఇంత జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడండి? ఇవాళ పేరుని నాని గారు అడ్డంగా దొరికిపోయాడు. మాట్లాడారండి? ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఇది నాకు సంబంధం లేదని పారిపోయాడు. పారిపోయి మళ్ళీ అది ఇందాక పెద్దలు చెప్పినట్టు నెగిటివ్ వస్తుంటే మళ్ళీ వాళ్ళ నాయకులను తీసుకొని ఒక పెద్ద అదేదో ఒక ఘనకారం సాధించినట్టు వాళ్ళు పరామర్శించడం, అంటే దొంగతనం చేసిన వాళ్ళు కూడా పరామర్శించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎక్కడికి వెళ్తుందండి అవస్థ. తర్వాత మన లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో జోకరు లేకపోతే చాలా తప్పండి అట్లా మాట్లాడకూడదు. ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రిని ఒక డిబేట్లోకి వచ్చినప్పుడు ఒక మంచి వాతావరణంలో డిబేట్ చేయాలి. ఇవాళ మెచ్యూరిటీ పాలిటిక్స్ పోయినాయి, ఫ్రెండ్లీ పాలిటిక్స్ పోయినాయి, కక్షలు కార్పణ్యాలు. ఎక్కడికి వెళ్తుందండి రాష్ట్రం? 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. అందుకనే కదండి ప్రజలు అట్లా తీసుకెళ్లి 11 సీట్లు ఇచ్చింది. ఇవాళ కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? సంస్కారవంతంగా ఉండాలి కదా. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు పెద్దలు 4-5 కూర్చుని డిస్కషన్ చేస్తుంటే ఎంత గౌరవంగా ఉండాలండి. మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చేసి మాట్లాడేసి ఏంటిది విధానం? ఈ పీడిఎస్ రైస్ విషయంలో పేదవాళ్ళ బియ్యం అయ్యి అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి స్కీమ్ అది. దీంట్లో ఎవరున్నా సరే ఖచ్చితంగా మళ్ళీ చెబుతున్నాను, వాళ్ళు తగిన మూల్యం చెల్లించాల్సిందే. మీరు అన్నట్టు ఇక్కడి నుంచి ఇంకా ఎన్ని రకాల చర్యలు ఉంటాయి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఇది ఒక మీరు అన్నట్టు మనీ లాండరింగ్, ఈ మాఫియా మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారు. ఎందుకంటే ఒక చట్టం చేశారు, ఆ బియ్యం తీసుకెళ్లి చక్కగా అమ్ముకోండి, ఇబ్బంది ఏమి లేదని. ఎక్కడ ఒక్క డీలర్ మీద చర్యలు తీసుకున్న దాఖలేదు. గతంలో ఏదైనా ఇట్లా చిన్న పొరపాటు జరిగితే ఇలా అధికారులు వెళ్ళి పడి చర్యలు ఉండే. ఇవాళ అన్ని కూడా సరిచేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అక్కడ ఒక ఆలోచన చేస్తున్నారు పీడిఎస్ రైల్స్ మీద. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ మధ్యన మా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పారు దీని మీద. ఎందుకంటే కొన్ని విషయాలు మనం చెప్పనేవి కూడా ఉండే. ఖచ్చితంగా అన్ని కూడా చర్యలు ఉంటాయి. ఇందుట్లో వెనకాడేది లేదు, తగ్గేదే లేదు. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, లోకేష్ గారి గురించి కూడా చెప్పారు. ఆయన కూడా ఇవాళ చూడండి, అందరూ కూడా ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకునేటప్పుడు నా కులమో నా మతం ఇవన్నీ చూసుకుంటారు. కానీ ఆయన ఒక మంగళగిరిని ఎన్నుకున్నప్పుడు చాలా మంది మేము కూడా అనుకున్నాం. కానీ వాళ్ళ అక్కడ 5 సంవత్సరాలుగా ఒక ప్రణాళికబద్ధంగా కష్టపడి పనిచేసి ఆయన వాళ్ళ పునాది వేసుకున్నాడు. అంతేకాకుండా ఆయన ఏదైతే విద్యాశాఖ మంత్రిగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తా ఉన్నాడు. తర్వాత ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి మరి ఉద్యోగ కల్పన చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన బ్రహ్మాండంగా అనేక కంపెనీలు ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన అన్డౌటెడ్గా మీరు అన్నట్టు ఒక ఏడాది ఆయన చేపట్టిన యువగళం ఆయన్ని ఎవరైతే గేలి చేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ గాలి తీశాడు, అందులో డౌట్ ఏం లేదు. ఫైనల్గా గోపి గారు కంక్లూడ్ చేస్తారా? పవన్ కళ్యాణ్ నిజంగానే ఏడాది కాలంలో అనూహ్యమైనటువంటి అద్భుతమైన విజయాలు సాధించారు. అలాగే లోకేష్ కూడా నిజంగా, అంటే లోకేష్ నాయకుడు కాదు, లోకేష్ లో నాయకత్వ లక్షణాలు లేవు అని చాలా మంది హేళన చేశారు. పప్పు విప్పు అనుకుంటా కూడా మాట్లాడారు. వాళ్ళందరికీ యువగాళం పాదయాత్ర ద్వారా మంగళగిరిలో గెలవడం ద్వారా గట్టిగా సమాధానం ఇచ్చారు, దీటైన సమాధానం ఇచ్చారు. ఈ ఇద్దరు నాయకులు అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో విజయం చూపించి వాళ్ళ పవర్ ఏంటో నిరూపించారు. వాళ్ళ విమర్శకులకి సరైన అటువంటి సమాధానం ఇచ్చారు, అందులో అనుమానం లేదు. ఇక లోకేష్ మంగళగిరిని నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం అయితే లోకేష్ అది వ్యూహాత్మకంగానే జరిగింది. అది బీసీ నియోజకవర్గం, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. అక్కడ మొదటిసారి ఓడిపోయినప్పటికీ కూడా మొన్న రెండోసారి గెలవడం, ఆయన 5 ఏళ్ళు ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళు మంగళగిరిలోనే తిరగడం అనేది ఆయనకి బాగా అనుకూలంగా కలిసి వచ్చింది. ఆ రాజకీయాలు అలాగే ఉంటాయి. మొదట 2014లో 106 సీట్లు, 2019లో 23 సీట్లు, 2024లో 164 సీట్లు. అవి రాజకీయాల్లో ఈ గెలుపు ఓటములు